వెల్కమ్ టు మెగానెన్ టీవీ. సోషల్ మీడియా ఒకప్పుడు దూరంగా ఉన్న స్నేహితులను కలపడానికి పుట్టిన టెక్నాలజీ. కానీ ఇప్పుడు పక్కనే ఉన్న భార్యాభర్తలను దూరం చేస్తుంది. లైకులు, కామెంట్లు, రీల్స్ మోజులో పడి అసలైన జీవితాన్ని కన్న పిల్లలను సైతం వదిలేసుకునేంత మాయలో పడిపోతున్నారు కొందరు. కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి కోసం ఏకంగా కట్టుకున్న భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసిందో వివాహిత. కానీ ఆ క్షణికావేశపు నిర్ణయం చివరకు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది. 34 ఏళ్ల వివాహితకు 25 ఏళ్ల యువకుడికి మధ్య ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఎలా మొదలైంది? కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా ఆమె ఎందుకు వినలేదు? చివరకు వారిద్దరి ప్రాణాలు తీసుకునేంత దూరం ఎందుకు వెళ్ళింది? పచ్చని కాపురాలను ఈ సోషల్ మీడియా ఎలా నాశనం చేస్తుందో తెలుసుకుందాం పదండి. అరచేతిలో ఉన్న మొబైల్ ఫోను ఇప్పుడు ఒక ఆయుధంలా మారిపోయింది. దాన్ని ఎలా వాడాలో తెలిస్తే జీవితం బాగుపడుతుంది, హద్దు మీరితే ప్రాణాలు తీస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల అసలు క్యారెక్టర్ ఏంటో, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండానే గుడ్డిగా నమ్మేసి ఎంతో మంది మోసపోతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన అందరినీ ఆలోచింపజేసేలా, భయపెట్టేలా ఉంది. ఒక 34 ఏళ్ల వివాహిత తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 25 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది. వాస్తవికతకు సోషల్ మీడియా భ్రమలకు మధ్య ఉన్న తేడాను గుర్తించలేక ఆమె తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏలూరు జిల్లాకు చెందిన మావుళ్ళయ్య. ఇతని వయసు 25 ఏళ్లు. ఉంగుటూరులో చేపల ప్యాకింగ్ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన రమ. ఆమె వయసు 34 ఏళ్లు. ఆమెకు అప్పటికి వివాహం జరిగింది. పైగా ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏ సంబంధం లేని ఈ ఇద్దరికి కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చాటింగ్లు, ఫోన్స్ కాల్స్ కు దారి తీసి చివరకు అది ప్రేమగా మారింది. వయసులో తనకంటే 9 ఏళ్లు చిన్నవాడైనా సరే రమ అతనికి పూర్తిగా ఆకర్షితురాలైపోయింది. సోషల్ మీడియా సృష్టించిన ఆ మాయాజాలంలో పడి తన కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను వదిలేసి మావుళ్ళయ్య కోసం శ్రీకాకుళం నుంచి ఉంగుటూరుకు పారిపోయి వచ్చింది. రమ అకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో ఆమె భర్త, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఆమె ఉంగుటూరులో మావుళ్ళయ్య వద్ద ఉందని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. పచ్చని కాపురం, పిల్లల భవిష్యత్తు నాశనం కావద్దన్న ఉద్దేశంతో మొదటి భర్త రమకు ఎంతో ఓపికగా నచ్చజెప్పాడు. జరిగిన పొరపాటును మర్చిపోదామని, పిల్లల కోసం తిరిగి ఇంటికి వచ్చేయాలని ఆమెను బతిమలాడాడు. భర్త, బంధువుల ఒత్తిడి మేరకు రమ సరేనని చెప్పి వారితో పాటే తిరిగి శ్రీకాకుళం వెళ్లిపోయింది. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ రమ మనసులో మాత్రం సోషల్ మీడియా ప్రేమ ఇంకా బలంగానే నాటుకుపోయి ఉంది. ఇంటికి వెళ్లిన కొన్ని రోజులకే రమ మళ్లీ తన పాత నిర్ణయానికే కట్టుబడింది. మార్చి 24న ఎవరికి చెప్పబెట్టకుండా మళ్లీ మావుళ్ళయ్య కోసం ఉంగుటూరు వచ్చేసింది. తాను అక్కడ భర్త దగ్గర ఉండలేనని, తన జీవితాన్ని నీతోనే పంచుకుంటానని మావుళ్ళయ్యకు తెగేసి చెప్పింది. అయితే ఇద్దరి మధ్య ఆ తర్వాత ఏం జరిగిందో, కుటుంబం నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చాయో, భవిష్యత్తుపై భయం పట్టుకుందో తెలియదు. కానీ ఇద్దరు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. కలిసి బతకలేమో అనుకున్నారు ఏమో. చివరకు ఆ క్షణికావేశంలో ఇద్దరు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టాలని డిసైడ్ అయ్యి అర్ధాంతరంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో మొదలైన ఒక చిన్న పరిచయం ఇలా రెండు జీవితాలను బలి తీసుకోవడమే కాకుండా రమకు పుట్టిన ఇద్దరు పసిపిల్లలను జీవితాంతం తల్లి లేని అనాథలుగా మార్చేసింది. సోషల్ మీడియా అనేది ఒక ఫాంటసీ వరల్డ్. అక్కడ కనిపించేదంతా నిజం కాదు. కేవలం ఒక ఫోన్ స్క్రీన్ వెనుక ఉన్న వ్యక్తి కోసం వాస్తవ జీవితంలోని బంధాలను, బాధ్యతలను వదిలేసుకుంటే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఈ ఉంగుటూరు ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పెద్దవాళ్లు, వివాహితులు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏ పాపం తెలియని ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.